హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ప్రతి యూట్యూబ్ క్రియేటర్ తన ఛానల్లో చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏంటి ఆ మిస్టేక్స్, ఏం బ్రదర్ ఏంటి అవి చేయకూడదని మీకు డౌట్ రావచ్చు. నేను ఒక ఛానల్ అయితే ఎగ్జాంపుల్గా తీసుకుని అయితే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమై ఉండొచ్చు, కానీ ఈ వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, తను చేసిన మిస్టేక్స్ ఏంటి. ఈరోజు 25,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యూస్ మాత్రం 200, 100, 300, 400 ఇక్కడే ఆగిపోతున్నాయి. అలాగే పెట్టిన ప్రతి వీడియోకి కానీ ఒక లైక్ రావట్లేదు, అలాగే కామెంట్స్ కూడా రావట్లేదు. ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటి, ఎందుకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఈరోజు ఎంత డెడ్ పొజిషన్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోను మాత్రం చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటారు. ఓకేనా? చెప్పనగల కారణం ఇదే, చివరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే కొన్ని టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ పాటించినట్లయితే మీరు కొత్త ఛానల్ అయినట్లయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఒక రెసిపీ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన తెలుగు క్రియేటర్ అయిన ఈవిడ వీడియో అయితే నాకు కనిపించింది. ఓకేనా? ఈ వీడియో నేను అప్పట్లో చూసేటప్పుడు ఈవిడకి సబ్స్క్రైబర్స్ అనేది ఒక 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈవిడ ఛానల్ చూశాను, మళ్ళీ ఈరోజు చూస్తున్నాను అనమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చూసిన ఈమె ఛానల్ ఇప్పుడు 25,000 సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించారు. బాగుంది, కానీ వ్యూవర్స్ ఎందుకు రావట్లేదు అని ఆవిడ కూడా, వ్యూస్ ఎందుకు రావట్లేదని ఆవిడకి కూడా తెలియదు. కానీ నేను ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈవిడ చేసిన మిస్టేక్స్ గురించి కూడా మీకు చెప్తాను అనమాట. ఓకేనా? ఈవిడ చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, తన ఛానల్లో ఇప్పటివరకు ఏవే వీడియోస్ అప్లోడ్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క వీడియో మాత్రం తనకి చాలా వ్యూస్ని అయితే తీసుకొచ్చింది, సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చింది. ఇంకా ఫస్ట్ ఇన్కమ్ అంటే ఫస్ట్ పేమెంట్ అయితే మాత్రం ఆ వీడియో ద్వారా ఆవిడ తీసుకుంది. ఓకేనా? ఎవరు ఆవిడ బ్రదర్ చెప్పనని మీరు అడగచ్చు. క్వీన్ కార్తిక ఛానల్, మనకి ఏదైతే అంగన్వాడీలో ఇస్తారో బాలామృతం పిండి, దీంతో ఒక కేక్ రెసిపీ చేశారు ఈవిడ. ఈ కేక్ రెసిపీ అనేది మంచి వ్యూస్ని అయితే తీసుకొచ్చింది. అంటే సుమారు 40 లక్షల మంది చూసారనమాట వీడియో. అంటే 4 million వ్యూస్ అంటే 40 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. ఈ ఒక్క వీడియో వల్ల ఈవిడికి సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ పెరుగుతూ ఉన్నారు. ఈవిడ చేసిన మిస్టేక్ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ వీడియో అనేది పెట్టిన తర్వాత వ్యూస్ పెరిగిన తర్వాత ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటంటే కామెంట్స్ అనేవి టర్న్ ఆఫ్ చేశారు. అప్పట్లో ఆవిడకి ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఉండొచ్చు, అందుకే కామెంట్స్ టర్న్ ఆఫ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీడియో నచ్చకపోతే మనకి ఖచ్చితంగా డిస్లైక్సే పడుతుంటాయి, కామెంట్స్ అనేవి నెగిటివ్గానే వస్తుంటాయి. కానీ ఇక్కడ మీరు టాప్లో చూసుకున్నట్లయితే వ్యూస్ చూసుకుంటే మనకి 4 million వ్యూస్ ఉన్నాయి, లైక్స్ మనకి 50K ఉన్నాయి, డిస్లైక్స్ వచ్చేసి మనకి 4.7 ఉన్నాయి. అంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే 4 million వ్యూస్ దగ్గర 4.7K డిస్లైక్స్ అంటే ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ లైక్స్ చూసుకుంటే 50K ఉంది. అంటే ఇంతమందికి వీడియో నచ్చింది. వాళ్ళ అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్స్ అనేవి టర్న్ ఆఫ్ చేస్తారు. ఓకే, ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. కానీ మిగిలిన వీడియోస్ ఎందుకు అన్ని వ్యూస్ రావట్లేదు అంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక వీడియో చేసాము అంటే ఇప్పుడు మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయినా చేయండి. మీరు కుకింగ్ సంబంధించి చేయొచ్చు, బ్లాగ్స్ చేయొచ్చు, మొబైల్స్ అన్బాక్సింగ్ కావచ్చు, లేదా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ కావచ్చు. ఏ కేటగిరీ వైజ్గా మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టేటప్పుడు మిగిలిన వీడియోస్తో పోల్చుకుంటే ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది అని మీకు ఒక థాట్ వచ్చేటప్పుడు, అంటే మీకు ఒక కనిపించేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటనేది చెప్తాను. ఈవిడ వదిలేసిన మెయిన్ మిస్టేక్ అయితే ఇదే. ఎందుకంటే ఈవిడ మిగిలిన వీడియోస్తో పోల్చుకుంటే ఈ వీడియో కొద్దిగా పరిగెడుతుంది అనమాట. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఓకే నేను పెట్టే ప్రతి వీడియో నాకు వ్యూస్ రావట్లేదు, కానీ ఈ వీడియో కొద్దిగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది నాకు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పిండితో ఇంకెన్ని వెరైటీస్ చేయొచ్చు అనేది ఈ వీడియో వదిలేసింది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక కేక్ చేశారు, అదే పిండితో ఇంకెన్ని వెరైటీస్ చేయొచ్చు. ఏంటి బ్రదర్ ఇంకా అదే వీడియోస్ చేస్తే మనకేంటి వ్యూస్ ఉంటుందని మీకు అనుకోవచ్చు. మనది ఒక వీడియో వైరల్ అవుతున్నప్పుడు దానికి సిమిలర్గా ఉండే వీడియోస్ చేయాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే టైటిల్ ఒకేలా ఉంటుంది, డిస్క్రిప్షన్ ఒకేలా ఉంటుంది, ట్యాగ్స్ అనేవి కూడా మీరు సేమ్ ఇస్తారు, రిలేటెడ్ ట్యాగ్స్ అయితే ఇస్తారు, సిమిలర్గా ఉంటుంది. ఆ వీడియోకి ఈ వీడియోకి మ్యాచ్ అవుతుంటుంది. ఇదైతే మనకి యూట్యూబ్ ఆల్గారిథం ఒక వీడియోని అయితే సజెస్ట్ చేస్తూ వెళ్తుందో, దానికి రిలేటెడ్గా ఉన్న మన మిగిలిన వీడియోస్ ఉన్నాయనుకోండి, వీటిని తోకల్లాగా రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ వీడియో చూసేటప్పుడు ఏదైనా వ్యూవర్ ఫస్ట్ మనం వైరల్ అవుతున్న వీడియో చూసేటప్పుడు కింద రిలేటెడ్గా మన వీడియోస్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సేమ్ రెసిపీస్ ఉన్నప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కూడా ఖచ్చితంగా చూస్తారు. సో మన దగ్గర కంటెంట్ బాగుందనుకుంటే
ఆడియన్స్ అనేది ఇంటరాక్టింగ్ పెరుగుతుంది, మనకి వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇంకా ఆడియన్స్తో మనం ఇంటరాక్టింగ్ అయితే ఛానల్ అనేది గుడ్ స్టాండర్డ్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది ఆవిడ వదిలేశారు. ఏం చేశారు, నెక్స్ట్ వీడియో 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకేదో వీడియో అప్లోడ్ చేశారు, వ్లాగ్స్ లేదా మ్యారేజ్ ఆల్బమ్స్, ఇంకేవేవో బయటకు వెళ్ళే కొన్ని ప్లేసెస్ చూపించారు. ఇక్కడ చాలామంది లేడీ క్రియేటర్స్ చేసే మిస్టేక్ అంటే ఇదే. వేరే వాళ్ళు చేస్తున్నారు బ్రదర్, వాళ్ళు ఆల్బమ్ చూపించారు, వాళ్ళు వేరే వ్లాగ్స్ చేస్తున్నారు, అటువంటి కేటగిరీ మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ పెరుగుతాయి కదనే ఆలోచనతో ఈ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఇటువంటివి ఎప్పుడూ చేయకండి. వాళ్ళు చేశారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే వాళ్ళకి ఆ క్రియేటర్కి ఇంకా సబ్స్క్రైబర్స్కి బాండింగ్ అనేది, ఇంటరాక్టింగ్ అనేది కరెక్ట్గా కుదిరింది కాబట్టి వాళ్ళు ఏ వీడియో పెట్టినా చూడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మన దగ్గర చూసుకున్నట్లయితే మన దగ్గర నుంచి మన ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈవిడ ఛానల్లో మీకు ఆల్రెడీ ఒక వీడియో వైరల్ అయిందని చెప్పిన కదా, 4 million వ్యూస్ వచ్చాయండి. ఈవిడ దగ్గర నుంచి ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈవిడ దగ్గర నుంచి ఓన్లీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది కేక్ రెసిపీస్ మాత్రమే. ఎందుకంటే 3 months బ్యాక్ మళ్ళీ ఒక వీడియో పెట్టారు, ఆ వీడియో 17K వ్యూస్ వచ్చాయి, అది కూడా కేక్ సంబంధించిన వీడియోనే. ఆ తర్వాత 1 month 2 months బ్యాక్ అనుకుంటే మళ్ళీ ఇదే బాలామృతం పిండితో ఇంకొక రెసిపీ చేశారు, దానికి 1.7K వ్యూస్ వచ్చాయి. అంటే మిగిలిన వీడియోస్తో పోల్చుకుంటే ఈవిడికి ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే ఈవిడ దగ్గర నుంచి ఓన్లీ ఆ టైప్ ఆఫ్ వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అది వదిలేసి మీరు వ్లాగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని చేస్తే మీకు ఇంకా డెడ్ పొజిషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ క్రియేటర్ అయినా మీకు ఆడియన్స్తో ఇంటరాక్టింగ్ బాగుంది, మీరు ఏ వీడియో పెట్టడానికైనా చూడడానికి రెడీగా ఉన్నారని మీ సబ్స్క్రైబర్స్ మీకు అనిపించినప్పుడు మీరు ఏ వీడియోస్ అయినా పెట్టచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన తెలుగు క్రియేటరే శ్రావణి కిచెన్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన తెలుగులో 1 million సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేశారు. కానీ ఈవిడ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే టోటల్గా కుకింగ్ సంబంధించిన వీడియోసే ఉంటాయి, ఎక్కడ వ్లాగ్స్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఒకటే కంటెంట్ మీద ఒకటే కేటగిరీ వైజ్గా వెళ్తున్నారు కాబట్టి ఈరోజు అంతమంది సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశారు. సబ్స్క్రైబర్స్ అనేది పెద్ద విషయం కాదు, కానీ వ్యూవర్షిప్ అనేది చాలా చాలా పెద్ద విషయం. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి పెట్టే ప్రతి వీడియో కూడా మంచి వైరల్ అవుతుంది, అంటే మంచి వ్యూస్ వస్తున్నాయి, ఆడియన్స్ రిటెన్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా కామెంట్ సెక్షన్లోకి వెళ్తే అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళకి నచ్చే కంటెంటే అప్లోడ్ చేస్తున్నారు అనమాట. మీరు అది వదిలేసి వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అదే టైప్ ఆఫ్ వీడియోస్ మనము చేద్దామంటే అది కుదరదు. ఇప్పటికైనా క్వీన్ కార్తిక గారు మీరు ఇది అర్థం చేసుకోండి. మీరు మరి డ్యూరేషన్ ఉన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు, ఎందుకంటే 15 minutes వ్లాగ్స్ చేస్తున్నారు. 15 minutes వ్లాగ్స్ ఎవరు చూస్తారండి? డైలీ సీరియల్స్ చూడరు, అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఎవరు చూడరు. 15 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటేనే చూస్తారంటే దాన్ని కూడా స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. మనం 5 minutes వీడియోస్ పెడితే దాని యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే అనాలిటిక్స్లో 2 minutes కానీ 3 minutes కానీ స్ట్రక్ అవుతుంది, గ్రాఫ్ అనేది తగ్గిపోతుంది. అలాంటిది మీరు 15 minutes పెట్టారంటే కేవలం 1 minute చూస్తారు, బోరింగ్గా ఉంటే అక్కడ దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు, చూడరు అనమాట. సో దీనివల్ల మీకు వచ్చే వ్యూస్ ఏముండదు. ఇప్పుడు మీ ఛానల్ అనేది డెడ్ పొజిషన్లో ఉంది కాబట్టి షార్ట్ కట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు మళ్ళీ ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎక్కడికైనా ఇది ఆపేసి మీకు ఆడియన్స్ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రతి కామెంట్ ఇప్పుడు మీ కామెంట్స్ ఏం రావట్లేదు, కారణం ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ అనేది చాలా తగ్గిపోయింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చేయవలసిన మంచి పనులు ఏంటంటే ఇదే, మీ ఛానల్ ఏదైనా ఒక వీడియో వైరల్ అయిందంటే దానికి సిమిలర్గా కొన్ని వీడియోస్ అంటే రిలేటెడ్గా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా గురించి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ఒకప్పుడు సేమ్ ఇదే టిప్స్ పాటించాను కాబట్టి ఛానల్ అనేది కొద్దిగా మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళగలిగాను. అంటే ఒక మొబైల్ అన్బాక్సింగ్ చేశాను, అది మిగిలిన వీడియోస్తో పోల్చుకుంటే ఆ వీడియో వైరల్ అయింది. దానికి సంబంధించిన ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఆ 10 వీడియోస్ కూడా కొద్దిగా వైరల్ అయ్యాయి అనమాట. ఆ విధంగా నాకు ఛానల్ అనేది మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళగలిగాను. అలాగే మీరు కూడా చేయాలంటే మీ ఛానల్లో ఏదైనా వీడియో అనేది వైరల్ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ అనేవి చేయండి. అలాగే ఆడియన్స్ అనేది మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. వేరే వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి అదే మీరు చేస్తే ఛానల్ అటు ఇటు కాకుండా ఇటో వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన క్రియేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు రీచ్ అవుతుంది, మీరైతే చూసి తెలుసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై నౌ.